శ్రీ గురుభ్యో నమః. వినాయక చవితి వస్తోంది అనగానే చాలా పెద్ద పెద్ద ఆర్భాటాలు కనపడుతూ ఉంటాయి. వినాయకుడిని పూజించటానికి పత్రి అందరికీ అందుబాటులోనే ఉంటుంది, కానీ వినాయకుడి బొమ్మలు తయారు చేయడంలో మాత్రం చాలా పెద్ద పోటీ కనపడుతుంది. మేము ఇంత పెద్ద వినాయకుడిని చేశామంటే మేము ఇంత పెద్ద వినాయకుడిని చేశామని చాలా 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 పోటాపోటీలుగా పెద్ద పెద్ద వినాయకుళ్ళని చేస్తారు. చెయ్యనిండి అంతటి వినాయకుడిని చేసినందువల్ల ఏమవుతుందో చూద్దాం. ఇంతటి వినాయకుడిని చేస్తే కూడా పూజ దేనికి చేస్తారండి? చిన్న మట్టి వినాయకుడిని చేసి పెడతారు. ఆ మట్టి వినాయకుడి ముందు హరిద్రా గణపతి పసుపుతో వినాయకుడిని ముద్దగా చేసి పెట్టి మొత్తం పూజ వీటికి చేస్తారు. అలంకారాలు మాత్రమే ఈ పెద్ద వినాయకుడికి చేయడం జరుగుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతోంది అంటే అసలు మట్టితో వినాయకుడిని చేయడానికే ప్రాశస్త్యం ఉందండి. పూజించవలసింది మట్టితో చేసినటువంటి వినాయకుడిని. అది కూడా పల్లెల్లో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే చెరువులో ఉన్నటువంటి మట్టి తీసి ఆ మట్టిని తెచ్చుకుని ఎవరికి వాళ్ళు వినాయకుడిని చేసుకునేవారు. అంటే వినాయకుడిని చేయడానికి అందమైనటువంటి మూసలు అవి ఏం అక్కర్లేదు. మట్టి ముద్దని ఇలా ఒక చిన్న గోపురంలాగా చేసి దానికి జాగ్రత్తగా ఇలా తొండం పెట్టి కింద ఇలా కాళ్ళను గనక తిప్పేసినట్టయితే అతి తేలికగా వినాయకుడిని చేయొచ్చు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, 4 ఆకులు ఇటు అటు పెట్టి వినాయకుడు బొమ్మలు, చిత్రలేఖనాల్లో రకరకాలు. ప్రతిదాంతోనూ వినాయకుడిని చేసేటప్పుడు మట్టితో ఇంట్లో పిల్లలకి చేయడం అన్నది చాలా తేలిగ్గా జరిగేది. ఇది పిల్లలలో కళా దృష్టిని పెంపొందించటం మాటటుంచి చెరువులో మట్టిని తీయడం వల్ల వానాకాలంలో చెరువులో పడిన మట్టి అంతా పూడికి తీసినట్టు అవుతుంది. దానికోసం ప్రత్యేకంగా ఎవరిని పిలిపించి కష్టపడి చెరువులు పూడిక తీయించక్కర్లేదు. అయిన తర్వాత ఈ 21 రకాలైనటువంటి పత్రులతోనూ పూజ చేస్తారు కదా, ఈ చేసినటువంటి వాటిని తీసుకుని వెళ్ళి ఆ చెరువులో వేస్తారు. ఈ ఏవైతే ఈ పత్రులు వినాయకుడికి పూజ చేసి ఉన్నాయో అవి కొద్ది రోజులు ఆ చెరువులో ఉండడం వల్ల వాటి నుండి వెలువడేటటువంటి రసాయన పదార్థాల వల్ల 1 సంవత్సరం పాటు చెరువులో ఉన్నటువంటి నీరు స్వచ్ఛంగా ఉండి ఏమాత్రం పాడవకుండా చాలా బాగుంటుంది. అంటే ఒక పక్కన నీటిని శుభ్రం చేయటం, ఒక పక్కన పూడిక తీయటం అయింది. ఇది ఇలాంటి సామాజిక స్పృహతో మాత్రమే చేస్తున్నామా అంటే ఇందులో మరో పరమార్థం ఉంది. మన పండగలన్నీ కూడా బహుళార్థ సాధక ప్రయోజనాలకు సాధించేవి అని చెప్పుకుంటూ ఉంటాం. సామాజికమైనటువంటి ప్రయోజనం, పిల్లలకేమో బొమ్మలు చేయడంలో ఉన్నటువంటి నేర్పరితనాన్ని పెంపొందింపజేసేది. ఇది కాకుండా మట్టితోనే ఎందుకు చేయాలంటే పర్యావరణ స్పృహ. ఒకటే కాకుండా పార్వతీదేవి తన శరీరానికి పెట్టుకున్నటువంటి నలిచిపెట్టిన నలుగు పిండితో వినాయకుణ్ణి చేసింది అని మన కథల్లో చెప్తారు. దాని నుంచి నలిచినది అంటే భూమి మీద పైన ఉండేటటువంటి పై పొర, ఆ పొరతో వినాయకుణ్ణి తయారు చేస్తే ఇదంతా మళ్ళీ లోతుగా గనక పరిశీలించినట్టయితే కుండలినీ తత్వం, అమ్మవారు, ఇలాంటి అనేకమైనటువంటి విశేషాలు మనకి ఇందులో లోతుగా వెళ్ళిన కొద్దీ కనపడతాయి. ఇలా ఉన్నాయి అని ఒక మాట చెప్తున్నాం గనక అలా ఆలోచించదలుచుకున్నటువంటి వారు దాని గురించి ఎక్కువ వివేచన చేయగలరు. మరొక ప్రధానమైన అంశం చెప్పుకోవాల్సింది ఏమిటంటే పత్రి పూజతో పర్యావరణంతో పరిచయం ఏర్పడడం జరుగుతోంది. మట్టి వినాయకుళ్ళని చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. రసాయనిక పదార్థాలతో, రసాయనికపు రంగులతో తయారు చేసిన, రంగులు వేసినటువంటి విగ్రహాలని పూజించి వాటిని నీటిలో వేయడం వల్ల నీరు కలుషితం కావడం, ఆ నీటిలో ఉండేటటువంటి జలరాశులన్నీ వాటికి ప్రాణహాని కలగడం, అవన్నీ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటాయి. ఇవేవీ జరగకుండా మనం పూజ చేయడానికి మన ఆర్భాటం కోసం ఇతర జీవులని బాధించి వాటి జాతి అంతరించేటటువంటి పని చేయడం ధర్మం కాదు అనే సంగతి అందరికీ కూడా తెలుసు గనక పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తప్పనిసరిగా మట్టి వినాయకుళ్ళనే పూజిద్దాము అనేటటువంటి నిర్ణయం తీసుకుంటే వినాయకుడు సంతోషిస్తాడు. ఆయన యొక్క ప్రసాదాన్ని మన మీద కురిపిస్తాడు, అనుగ్రహాన్ని వర్షిస్తాడు. వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదుముగాక. స్వస్తి.